హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్. ఇప్పుడు మనము మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో నెక్స్ట్ టాపిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రేంజ్ ఆఫ్ పిఎంఎంసీ మీటర్స్ గురించి మాట్లాడదాం. అంటే పిఎంఎంసీ మీటర్స్ యొక్క రేంజ్ని ఎక్స్టెండ్ చేయడం. రేంజ్ ఎక్స్టెండ్ చేయడం అంటే అసలు నేను ఏం చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 5 ఆంపియర్ యామ్మీటర్ ఉంది అనుకుందాం. అంటే ఈ యామ్మీటర్ మ్యాక్సిమం కెపాసిటీ 5 ఆంపియర్స్, కానీ నేను ఇప్పుడు దీన్ని 100 ఆంపియర్స్ మెజర్మెంట్ కోసం వాడాలనుకుంటున్నాను. ఎంతకి 100 ఆంపియర్స్కి వాడాలనుకుంటున్నాను. అప్పుడు ఈ 5 ఆంపియర్స్ పెడితే కాలిబూడిద అయిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ సూటబుల్. కానీ ఒక 5 ఆంపియర్ యామ్మీటర్ని కూడా 100 ఆంపియర్స్కి వాడుకునే విధంగా ఏ విధంగా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. మీటర్ అదే ఉంటుంది, కానీ దానికి అడిషనల్గా ఒక సర్క్యూట్, ఒక రెసిస్టర్ని యాడ్ చేస్తాం ప్యారలల్గా. సో దాని ద్వారా దాని రేంజ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అదేవిధంగా వోల్ట్ మీటర్స్ కూడా అదే. ఒక 100 వోల్ట్ వోల్ట్ మీటర్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని ఒక 1000 వోల్ట్స్కి మెజర్ చేయడం ఎట్లా. సో ఈ కాన్సెప్ట్ అంతా దాని గురించి అనమాట. దానిలోకి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న టాపిక్ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది ఆల్రెడీ. సో దట్ ఈస్ ఎర్రర్స్ ఇన్ పిఎంఎంసీ మీటర్స్. అంటే ఒక పిఎంఎంసీ మీటర్స్లో బేసిక్గా ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి అంటే అసలు ఎర్రర్స్ దేని వల్ల వస్తాయి, సోర్సెస్ ఆఫ్ ఎర్రర్స్ అనేది మనకు తెలియాలి. సో ప్రైమరీగా మనకి 3 రకాల సోర్సెస్ ఉన్నాయి అనమాట. అంటే ఎర్రర్స్ సంభవించడానికి అక్కడి నుంచి వస్తాయి అనమాట ఎర్రర్స్. సో దాంట్లో ది ఫస్ట్ వన్ వచ్చేసింది ఏంటంటే వీకెనింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఒక 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 సోర్స్ అనమాట. అంటే ఆ పిఎంఎంసి అంటే ఏంటిది, పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. సో ఈ పర్టిక్యులర్ మీటర్ లోపల మనకి మూవింగ్ కాయిల్తో పాటు ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంది కదా. సో ఆ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో అది వీక్ అయిపోతే ఏంటిది పరిస్థితి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో సో ఆ పర్మనెంట్ మ్యాగ్నెట్ అనేది వీక్ అవుతుంది. వీక్ అవడం అంటే దాని నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్ వాల్యూ తగ్గడం. అది 2 కారణాల చేత వీక్ అవ్వచ్చు. ఒకటి ఏజ్ పరంగా, ఏజ్ పెరుగుతున్న కొద్దికి, అండ్ టెంపరేచర్ వల్ల. టెంపరేచర్ రైజ్ అవుతుంటే ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ దాని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది లూజ్ అవుతుంటుంది. అంటే దాని నుంచి వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తగ్గింది అని అంటే ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తగ్గింది అని అంటే బేసిక్గా ఇప్పుడు మనకి డిఫ్లెక్టింగ్ టార్క్ అని అన్నాను. డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు BINA అని అన్నాను నేను. ఇప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తగ్గిందంటే బి వాల్యూ తగ్గుతుంది, టార్క్ తగ్గుతుంది. టార్క్ తగ్గింది అని అంటే, డిఫ్లెక్టింగ్ టార్క్ తగ్గిందంటే మనకి ఆ పాయింటర్ అనేది తక్కువ వాల్యూని చూపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ద వీకెనింగ్ ఆఫ్ స్ప్రింగ్. సో మనం ఒక పిఎంఎంసీ మీటర్లో వాడేది ఒక స్పైరల్ స్ప్రింగ్ని యూజ్ చేస్తాం. స్ప్రింగ్ వీక్ అయిపోతుంది అంటే సాగిపోతుంది. సాధారణంగా స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా కానీ స్ప్రింగ్ కొత్తగా ఉన్నప్పుడు స్ప్రింగ్ యాక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. అదే ఆ స్ప్రింగ్ అనేది ఏజ్ అయిపోయింది, సాగిపోయినప్పుడు ఏమైపోతుంది, లూజ్ అయిపోతుంది. సో స్ప్రింగ్ యాక్షన్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అది తగ్గడానికి సేమ్ ఏజింగ్ అండ్ టెంపరేచర్ పెరిగిందంటే మళ్ళీ స్ప్రింగ్ అనేది లూజ్ అయిపోతుంటుంది. ఈ స్ప్రింగ్ లూజ్ అవడం వల్ల ఏమంటున్నాను, లూజ్ స్ప్రింగ్ వల్ల ఏమవుతుంది, లూజ్ స్ప్రింగ్ వల్ల డిఫ్లెక్షన్ విల్ బి మోర్. అనమాట. స్ప్రింగ్ లూజ్ అయిపోతే డిఫ్లెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 ఆంపియర్స్ అనుకోండి. పర్ఫెక్ట్గా ఉన్న స్ప్రింగ్ అయితే ఎగ్జాక్ట్గా పాయింటర్ని 2 ఆంపియర్స్ దగ్గర ఆపుతుంది. స్ప్రింగ్ లూజ్గా ఉందంటే 2 ఆంపియర్స్ మించి ముందుకు వెళ్ళిపోయి ఎక్కడ 2.5 ఆంపియర్స్ దగ్గరకు వస్తుంది అనమాట. సో ఈ పాయింట్ అనేది MCQ లాగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే స్ప్రింగ్ లూజ్ అయినప్పుడు, స్ప్రింగ్ వీక్ అయినప్పుడు విల్ ద మీటర్ రీడ్ మోర్ దెన్ ద యాక్చువల్ వాల్యూ ఆర్ లెస్ దెన్ ద యాక్చువల్ వాల్యూ. ట్రూ వాల్యూ కంటే ఎక్కువ రీడ్ అవుతుందా, ట్రూ వాల్యూ కంటే తక్కువ రీడ్ అవుతుందా? ట్రూ వాల్యూ కంటే ఎక్కువ రీడ్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ సాగిపోతుంది కాబట్టి మనకి కంట్రోలింగ్ టార్క్ అనేది తగ్గుతుంది. కంట్రోలింగ్ టార్క్ తగ్గిందంటే ఏమవుతుంది, డిఫ్లెక్టింగ్ టార్క్ డామినేట్ చేస్తుంది. డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ఎప్పుడైనా కానీ పాయింటర్ని ఏం చేస్తుంది, ఫైనల్ పొజిషన్ దగ్గర తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది, మనకు తెలిసిందే. కంట్రోలింగ్ టార్క్ ఏం చేస్తుంది, దాన్ని అపోజ్ చేసి దాన్ని యాక్చువల్ వాల్యూ దగ్గర ఆపడానికి ట్రై చేస్తుంది. కంట్రోలింగ్ టార్క్ వీక్ అయిపోయిందంటే డిఫ్లెక్టింగ్ టార్క్ ఎక్కువ ఉంటుంది, అంటే టువర్డ్స్ ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తుంటుంది మీటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి చేంజ్ ఇన్ కాయిల్ రెసిస్టెన్స్ డ్యూ టు టెంపరేచర్. సో జనరల్గా టెంపరేచర్ పెరిగితే ప్రతి రెసిస్టెన్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. దాన్ని టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పి అంటామని అందరికీ తెలుసు. ఇక్కడ మెటల్స్ రెసిస్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే టెంపరేచర్ పెరుగుతుంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది పెరుగుతుంది. రెసిస్టెన్స్ పెరిగింది అని అంటే
కరెంట్ అనేది ఏమవుతుంది, కరెంట్ అనేది తగ్గిపోతుంటుంది. సో ఆ పర్టికులర్ యామ్మీటర్ తీసుకునేటువంటి కరెంట్ తగ్గిందంటే ఇట్ విల్ రీడ్ లెస్ వాల్యూ. సో టెంపరేచర్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది మనకి రీడింగ్ పైన. సో టెంపరేచర్ పెరిగితే రీడింగ్ ఏమైపోతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, తగ్గిపోతుంది. ఎందుకంటే ఇట్ విల్ డ్రా లెస్ కరెంట్ డ్యూ టు మోర్ రెసిస్టెన్స్. ఓకే, సో రీడింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దీంట్లో మనకు అన్నిటికంటే సీరియస్ అయినటువంటి ప్రాబ్లం ఏంటిది అని అంటే ఇప్పుడు మ్యాగ్నెట్ని, స్ప్రింగ్ని ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు, కొంచెం లైఫ్ ఎక్కువ ఉన్నటువంటి మ్యాగ్నెట్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం బెటర్ క్వాలిటీ మ్యాగ్నెట్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ప్రింగ్ గురించి మాట్లాడుకుంటే ఇంకొంచెం బెటర్ మ్యానుఫ్యాక్చరర్, మంచిగా పర్ఫెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ మార్చడం. మెటీరియల్ అనేది ఫాస్ఫర్ బ్రాంజ్గా ఉంటుంది, దానికంటే ఏదన్నా ఇంకా బెటర్ మెటీరియల్ ఉంటే కొంచెం డ్యూరబిలిటీ అనేది అట్లా చేంజ్ చేసుకోవడం. నెక్స్ట్ కాయిల్ రెసిస్టెన్స్ని మార్చడానికి ఏం చేయొచ్చు, కాయిల్ రెసిస్టెన్స్కి మార్చడానికి ఏం చేయొచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కాయిల్ అనుకుందాం. దిస్ ఈజ్ అవర్ కాయిల్ ఇన్ ది పిఎంఎంసి మీటర్. ఇది మన మీటర్ లోపల ఉన్నటువంటి కాయిల్. సో ఈ టెంపరేచర్ చేంజ్ చేయడం వల్ల కాయిల్ రెసిస్టెన్స్లోని మార్పుల్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే, ఇది కాయిల్ రెసిస్టెన్స్. కాయిల్ రెసిస్టెన్స్కి ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఆర్ఎం అంటే మీటర్ రెసిస్టెన్స్ అని అన్నాం. సో దీనికి ఏం చేయొచ్చు అంటే, దీన్ని ఓవర్కమ్ చేయడానికి వెరీ పాపులర్ మెథడ్ వచ్చేసి ఈ మీటర్ రెసిస్టెన్స్కి సిరీస్లో ఇంకొక కొత్త రెసిస్టెన్స్ని కలుపుతాము. ఈ రెసిస్టెన్స్ని ఏమంటారంటే స్వాంపింగ్ రెసిస్టెన్స్ అని అంటాం, ఆర్ స్వాంప్. దీన్ని ఏమంటారు, స్వాంపింగ్ రెసిస్టర్ అంటారు. అయితే ఈ స్వాంపింగ్ రెసిస్టర్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే, ఆర్ స్వాంపింగ్ ఇట్ విల్ బి గ్రేటర్ దెన్ 30 times ఆఫ్ ఆర్ మీటర్. అంటే మీటర్ రెసిస్టెన్స్ ఆర్ కాయిల్ రెసిస్టెన్స్ యాక్చువల్గా ఎంత ఉందో దానికంటే మినిమం 30 times ఎక్కువగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాయిల్ రెసిస్టెన్స్ 1 ohm అనుకుందాం, స్వాంపింగ్ రెసిస్టెన్స్ అనేది 30 ohms ఉంటుంది, అబౌవ్ 30 ohms ఉంటుంది. ఆ విధంగా డిజైన్ చేస్తాం అన్నమాట. ఈ ఆర్ స్వాంపింగ్ అనేది ఎందుకు పెట్టాల్సి వస్తుంది, ఇప్పుడు ఓవరాల్ మీటర్ రెసిస్టెన్స్ అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఓవరాల్ మీటర్ రెసిస్టెన్స్ ఏమైపోయింది బాబు, ఇప్పుడు మనకి ఓవరాల్ మీటర్ రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్ మీటర్ ప్లస్ ఆర్ స్వాంప్ అయిపోయింది, అవునా? అండ్ ఆర్ స్వాంప్ అనేది ఆర్ మీటర్ కంటే 30 times ఎక్కువ అని అందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం మీటర్ రెసిస్టెన్స్ 1 ohm అనుకుందాం, స్వాంపింగ్ రెసిస్టెన్స్ 35 ohms అనుకుందాం. టోటల్ మీటర్ రెసిస్టెన్స్ ఏమైపోయింది, 36 ohms అయిపోయింది. ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ అనేది దేనికి సమానంగా ఉన్నది, మీటర్ రెసిస్టెన్స్కి సమానంగా ఉందా, స్వాంపింగ్ రెసిస్టెన్స్కి సమానంగా ఉందా? ఆబ్వియస్లీ స్వాంపింగ్ రెసిస్టెన్స్కి సమానం ఉంది. సో ఇప్పుడు టెంపరేచర్ చేంజ్ అయితే రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ కావాలంటే ఇక్కడ 2 రెసిస్టర్లు ఉన్నాయి, మీటర్ రెసిస్టెన్స్ ఉన్నది, స్వాంపింగ్ రెసిస్టర్ ఉన్నది. సో ఇప్పుడు టెంపరేచర్ చేంజ్ చేస్తే ఓవరాల్ మీటర్ రెసిస్టెన్స్ చేంజ్ కావాలంటే స్వాంపింగ్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ చేంజ్ అయితేనే మనకి మీటర్ రెసిస్టెన్స్ అనేది చేంజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్వాంపింగ్ రెసిస్టెన్స్ టోటల్ షో, మ్యాన్ ఆఫ్ ద షో అనమాట. సో ఇప్పుడు ఈ స్వాంపింగ్ రెసిస్టెన్స్ ఏది ఉందో ఇది ఎటువంటి మెటీరియల్తో తయారు చేస్తామంటే మెటీరియల్ హ్యావింగ్ లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనమాట. లో టెంపరేచర్ కోఎఫిషియంట్ కలిగినటువంటి మెటీరియల్ని యూజ్ చేస్తాం అనమాట. లో టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఈ లో టెంపరేచర్ కోఎఫిషియంట్ కలిగినటువంటి మెటీరియల్ టెంపరేచర్ మారినప్పటికీ రెసిస్టెన్స్లోని మార్పులు చాలా తక్కువ, అతి తక్కువగా ఉంటాయి, ఆల్మోస్ట్ 0కి ఈక్వల్గా ఉంటాయి అనమాట. అంటే పెద్దగా రెస్పాండ్ అవ్వదు అనమాట టెంపరేచర్ చేంజ్ అయినా కూడా. సో దీంతో మనం ఓవరాల్ మీటర్ రెసిస్టెన్స్ని ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ చేయగలుగుతున్నాం. సో ఈ ఆర్ స్వాంపింగ్ లో టెంపరేచర్ కోఎఫిషియంట్ కలిగినటువంటి మెటీరియల్స్ ఏ మెటీరియల్ వాడతారు దీనికి అని అంటే మ్యాంగనీన్ వాడతారనమాట. మ్యాంగనీన్ మెటీరియల్ వాడతారు. మ్యాంగనీన్ తర్వాత సెకండ్ చాయిస్ కాన్స్టాంట్ అనబడేటువంటి మెటీరియల్ని వాడతారు. సో సాధారణంగా మనము మ్యాంగనీన్ అనేది ఫస్ట్ చాయిస్ అనమాట. సో మనం ఒకసారి TSSPDCL సబ్ ఇంజనీర్ 2016 పేపర్లో తీసుకుంటే కూడా వాళ్ళు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది 2016లో. ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హ్యావింగ్ ద లీస్ట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక 4-5 ఆప్షన్స్ ఇచ్చారనమాట.
4 ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో మ్యాంగనీన్ ఉంది, కాన్స్టంటిన్ కూడా ఉన్నది. అయితే కొంతమంది చాలామంది స్టూడెంట్స్ కూడా నేను చూసినంత వరకు కాన్స్టంటిన్ పెట్టి తప్పు చేశారు. బేసిక్గా మ్యాంగనీన్ అండ్ కాన్స్టంటిన్ రెండు కూడా లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కావాల్సినటువంటి అప్లికేషన్స్లో వాడతారు. బట్ ఈ రెండిట్లో కూడా ఎవరు ఫస్ట్ ప్లేస్ అని అంటే మ్యాంగనీన్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్. సో మ్యాంగనీన్కి టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇంకా తక్కువగా ఉంటుంది, అంటే వేరియేషన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి అడుగుతారు, ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి ఏది ఈ టెంపరేచర్ గురించి మాట్లాడినప్పుడు. ఒకటి, టెంపరేచర్ పెరిగితే రీడింగ్ ఎక్కువ చూపిస్తుందా తక్కువ చూపిస్తుందా? తక్కువ చూపిస్తుంది. టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, రీడింగ్ తక్కువ చూపిస్తుంది. ఆర్ రివర్స్, టెంపరేచర్ తగ్గితే రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ తగ్గితే రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది, రీడింగ్ ఎక్కువ చూపిస్తుంది. ఇలా మాట్లాడచ్చు. సో జనరల్గా టెంపరేచర్ పెరిగితేనే అని అడుగుతారు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ టెంపరేచర్ ఎఫెక్ట్ని మనం నల్లిఫై చేయడానికి, ఈ టెంపరేచర్ వల్ల ఈ రీడింగ్లో వచ్చేటువంటి ఎర్రర్ని మనం నల్లిఫై చేయడానికి ఏం చేయొచ్చు? ఒక స్వాంపింగ్ రెసిస్టర్ని కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేయాలి? ఇన్ సిరీస్ విత్ ద మీటర్. ఇన్ సిరీస్ విత్ ద మీటర్. ఇది యామ్మీటర్ కావచ్చు, వోల్ట్ మీటర్ కావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. యామ్మీటర్ అయినా సరే, వోల్ట్ మీటర్ అయినా సరే, ఏ మీటర్ అయినా సరే మనము ఈ స్వాంపింగ్ రెసిస్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని సిరీస్లోనే కనెక్ట్ చేసుకోవాలి. ఆర్ స్వాంపింగ్ కనెక్షన్ ఏందయ్యా? సిరీస్ విత్ మీటర్. నెక్స్ట్, ఈ ఆర్ స్వాంపింగ్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది? దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఎంత ఉంటుంది? 30 times ద మీటర్ రెసిస్టెన్స్, అబౌవ్ 30 times ద మీటర్ రెసిస్టెన్స్. ఓకే. అండ్ ఈ ఆర్ స్వాంపింగ్ యొక్క ప్రాపర్టీ ఎట్లా ఉంటుంది? లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ మెటీరియల్ ఏం యూజ్ చేయొచ్చు? కాన్స్టంటిన్ వాడచ్చు, ఆర్ మ్యాంగనీన్ వాడచ్చు, కాన్స్టంటిన్ వాడచ్చు, రెండిట్లో ఏదైనా వాడచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ మ్యాంగనీన్ మెటీరియల్ వాడతాం అనమాట. సో ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఈరోజు ఈ వీడియో టాపిక్లోకి యాక్చువల్గా ఎంటర్ అయిపోదాం. సో మనం పిఎంఎంసీ మీటర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది, ఎక్స్టెన్షన్ ఆఫ్ రేంజ్ ఆఫ్ పిఎంఎంసీ మీటర్స్ అనేది. ఈ పర్టికులర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రేంజ్ గురించి మనకి ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ని ఒకసారి జస్ట్ పైన చూద్దాం. దీన్ని ఇప్పుడే సాల్వ్ చేయొద్దు, మనం తర్వాత లేటర్ ఆన్ వి విల్ సాల్వ్ ఇట్. బట్ ఇప్పుడు ఒకసారి మన క్వశ్చన్స్ తెలిస్తే మన అప్రోచ్ ఏ విధంగా ఉండాలన్నది మనకి మైండ్లో క్లియర్ అవుతుంది. ఎందుకనంటే ఎస్, వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇప్పుడు ఏదో సబ్జెక్ట్ మీద ప్రేమతో రొమాన్స్ చేయడానికి మనము ఈ సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు. మన టార్గెట్ ఎగ్జామ్లో మార్కు పడాలి, మార్కుల కోసం ఇదంతా కూడా. ఓకే, సో దేన్ని ఎంతలో లిమిట్ చేయాలో అంతవరకు లిమిట్ చేయాలంటే అసలు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఒక క్లారిటీ మన మైండ్లో ఉంటే దెన్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ టు క్యాచ్, వాట్ టు లీవ్ అనేది. అందుకనే నేను వీలైనంత వరకు క్వశ్చన్స్ చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక క్వశ్చన్ చూడండి. ఇది టీఎస్ ఎన్పిడిసిఎల్ సబ్ ఇంజనీర్ పేపర్ నుంచి తీసుకున్నాం. అయితే మిల్లీ యామ్మీటర్ ఆఫ్ 2.5 ohms రెసిస్టెన్స్ రీడ్స్ అప్ టు 100 milliamperes. Calculate the resistance which is necessary to enable it to read use as ammeter reading up to 10 amperes. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఒక యామ్మీటర్ ఉందంట, మిల్లీ యామ్మీటర్ ఉందంట. మిల్లీ యామ్మీటర్ అంటే ఏంటిది? ఆ యామ్మీటర్ యొక్క రేటింగ్ ఐఎం అంటే మీటర్ కరెంట్. యాక్చువల్లీ మ్యాక్సిమం ఎంత కరెంట్ మెజర్ చేయగలదు అంటే 1 milliampere. ఓకే, మిల్లీ యాంపియర్స్లో ఉన్నాడు. ఓకే, వాడు స్పెసిఫిక్గా వాడు ఇక్కడ రీడ్స్ అప్ టు 100 milliamperes అని ఇచ్చాడు. ఓకే, రైట్. సో ఈ మీటర్ యొక్క మ్యాక్సిమం కెపాసిటీ 100 milliamperes కరెంట్ని మెజర్ చేస్తుంది. ఇన్ కేసు రీడ్స్ అప్ టు 100 milliamperes అన్న పాయింట్ మెన్షన్ చేయకపోతే మిల్లీ యామ్మీటర్ అన్నాడంటే డైరెక్ట్గా 1 milliampere కింద తీసుకోవాలి. ఇన్వేస్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మీటర్ కరెంట్ 100 milliamperes, ఫైన్. ఇప్పుడు దీన్ని 10 amperesకి రీడ్ చేయాలి. 100 milliamperes ఎక్కడ, 10 amperes ఎక్కడ? చాలా అంటే బేసిక్గా 100 times ఎక్కువ. ఓకే, 100 times ఎక్కువ కరెంట్ని డ్రా చేయాలి. సో అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? సో ఎంత రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి, ఎంత ప్యారలల్లో కనెక్ట్ చేయాలి, ఇట్లాంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. రేంజ్ ఆఫ్ డాష్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై కనెక్టింగ్ లో రెసిస్టెన్స్ ఇన్ డాష్ విత్ ఇట్. వోల్ట్ మీటర్, ప్యారలల్ సిరీస్ కరెంట్, ఈ మీటర్స్ ఇవ్వాలి. TSSPDCL అడిగారు. నెక్స్ట్, మెటీరియల్ యూజ్డ్ ఫర్ స్వాంపింగ్ రెసిస్టెన్స్ దట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద వర్కింగ్ కాయిల్ ఆఫ్ ఏ వోల్ట్ మీటర్ హ్యావింగ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఇది మనం ఇప్పటిదాకా మనం చదువుకున్నాం కదా. సో మనం ఏం యూజ్ చేయొచ్చు ఇక్కడ? ఇది ఎక్కడ? TSSAE 2019 మొన్న జరిగినటువంటి ఎగ్జామ్లో ఈ సిరిసిల్ల ఇది ఉంది కదా, అది. సో మ్యాంగనీన్ హ్యావింగ్ నెగ్లిజిబుల్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, సో వర్కింగ్ కాయిల్ ఆఫ్ ఏ వోల్ట్ మీటర్ అన్నాడు. చూడండి, ఇక్కడ నేను చెప్పాను యామ్మీటర్ అయినా కానీ వోల్ట్ మీటర్ అయినా కానీ లాజిక్ ఒకటే. సో మ్యాంగనీన్ యూజ్ చేస్తాం. మెటీరియల్ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాంగనీన్ హ్యావింగ్ నెగ్లిజిబుల్ టెంపరేచర్ కోఎఫిషియంట్.
నెగ్లిజిబుల్ అంటే ఆల్మోస్ట్ నియర్ టు జీరో, వెరీ లో అన్నట్టు. ఇది చూడండి, ఇది ఏబిపిఎస్సి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ 2019 పేపర్లో నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్ ఇది, దిస్ పర్టిక్యులర్ వన్. మూవింగ్ కాయిల్ హ్యాస్ అ రెసిస్టెన్స్ ఆఫ్ సో అండ్ సో, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ ఆఫ్ 0.1 ఆంపియర్స్ అనమాట. అంటే దాని మ్యాక్సిమం కరెంట్ రేటింగ్ 0.1 ఆంపియర్స్. టు కన్వర్ట్ ఇట్ ఇంటూ 0 to 15 ఆంపియర్స్ వరకు దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. రెసిస్టెన్స్ ఆఫ్ ద షంట్ షుడ్ బి అని అట్లా ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే, ఇది సో కొంచెం కలర్ డిఫరెంట్గా యూజ్ చేద్దాం, థిక్నెస్ పెంచుకుంటే. రైట్, ఫైన్. ఇప్పుడు ఇది టీఎస్ ఈసెట్. ఓకే, ఈసెట్ పేపర్లో నుంచి కూడా తీసుకున్నాను చూడండి. మళ్ళీ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్. మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ గివ్స్ ఫుల్ స్కేల్, ఇది హిల్ కాదు, ఫుల్ 1 మిల్లీ ఆంపియర్స్ ఎన్సో రెసిస్టెన్స్ ఉన్నది. దీనికి ఇంత వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తే మ్యాక్సిమం ఎంత కరెంట్కి మెజర్ చేయొచ్చు అంటే రివర్స్లో అడుగుతున్నాడు క్వశ్చన్. ఇంతవరకు ఏంటి, ఇంత రేంజ్ ఉంది, ఇంత లెవెల్కి ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే ఎంత రెసిస్టెన్స్ని ప్యారలల్ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇంత రేంజ్ ఉంది, ఇంత రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తున్నాను, ఎంత రేంజ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇది చూడండి, ఇది గేట్లో కూడా చాలాసార్లు అడిగారు. గేట్లో ఇది చూడండి, ఈ విధంగా మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ ఇట్లా ఉన్నది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిరీస్ రెసిస్టెన్స్, ఇది జస్ట్ గో త్రూ దిస్. ఒకసారి వీడియో పాజ్ చేసుకునైనా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గేట్ 2003లో ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్, ఇది మనం ఆన్సర్ చేయొచ్చు. మ్యాంగనీస్ స్వాంప్ రెసిస్టెన్స్ ఇస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ మూవింగ్ కాయిల్ అమ్మీటర్ కన్సిస్టింగ్ ఆఫ్ మిల్లీ అమ్మీటర్ అండ్ సూటబుల్ షంట్ ఇన్ ఆర్డర్ టు అసలు మ్యాంగనీస్ స్వాంప్ రెసిస్టెన్స్ దేనికి వాడుతున్నాము, ఎందుకు వాడుతున్నాం అంటే టు మినిమైజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ వేరియేషన్. అయిపోయాయి, ఆన్సర్ వచ్చేసి. సో జనరల్గా ఈ గేట్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్నే మళ్ళీ తీసి అడుగుతూ ఉంటారు జనరల్గా మన పిఎస్సి లెవెల్ ఎగ్జామ్స్లో అయితే.